ఫారెస్ట్ లో ఎక్కువ సార్లు ఓడిన ఎమ్మెల్యే ఎవరంటే జీవన్ రెడ్డి ఏనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 3 సార్లు ఎంపీగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిన ఘన చరిత్ర అయిందేనని సంజయ్ కుమార్ విమర్శించారు. తన కుటుంబంపై అవాక్కులు చవాక్కులు మాట్లాడితే సహించేదే లేదన్నారు. జగిత్యాలకు జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏ పాటితో ప్రజలకు తెలుసన్నారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హెచ్చరించారు. నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నాతో లేదు ఆయన మోస్ట్ సీనియర్ కానీ ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాదు. ఇదే లేదు మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది నీకంటే ఒకసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో. కానీ మీరు ఓడిపోయిన సార్లు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరున్నారని చెప్పి నేనైతే అనుకుంటాను. 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీ ఓడిపోయింది. మరి మీరు గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలో 2 సార్లు నేను గెలిచిన. పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర్ గారు, రమణ గారు చేశారు. ఎవరు ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు. నేనే చేసినా కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే మేము ఏం చేయలేదా? నేను 2 సార్లు గెలిచిన పోయినసారి 10 సంవత్సరాలు గెలిచి ఏం చేయలేదు. నేను 10 సంవత్సరాలు అయింది. నేను రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో పోయి పట్టణంలో చేసినాను. నేను గెలిచింది 18 చివరిలో. ఏడాదిగానే కరోనా వచ్చింది. ఉన్నంత సమయంలో మన రాష్ట్రంలో ఎక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ డెఫినెట్ గా ముందుండి కట్టించింది. చెప్పిన అప్పున్న ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు. అప్పుడప్పుడు ఇక వాళ్ళంటారు వాళ్ళు ఇచ్చారు నువ్వేం చేసినావు అంటే మరి పక్కన ఎందుకు కట్టలేదు? మరి అదే విధంగా ప్రభుత్వ విధానాలు ఏమంటే అవి తీసుకొని ముందరికి పోతాం. అప్పుడున్న ప్రభుత్వ విధానాలు చెరువులు ఇప్పుడు ఈ టైంలో కూడా జల యజ్ఞం చేశారు. మరి మీరు ఎందుకు అందరూ చెరువు నింపలేదు?